మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కిరణ్. ఈరోజు మనం గోపాలపురం నియోజకవర్గం, గోపాలపురం మండలం, జగన్నాథపురంలో ఉన్నాం. ఈరోజు చాలా వినూత్న కార్యక్రమం, అలాగే అత్యాధునిక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడానికి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. వాటిని డ్రోన్స్. ఈ ప్రోగ్రామ్ని ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా మనకి గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు, అదేవిధంగా గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల నుంచి రావడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 80%తో ఈ డ్రోన్లు ఫార్మర్స్కి అందజేసే కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నట్టు కూటమి ప్రభుత్వం చెప్తుంది. డ్రోన్లు ఈ తీసుకురావడం వల్ల ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ముందు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు రైతులందరికీ కూడా. తిరిగి కూటమి ప్రభుత్వంలో మేము వెంకటరాజు గారు చాలా మాకు అందుబాటులో ఉంటాయండి. ప్రతి 15 రోజులు కూడా మా గ్రామంలో తెచ్చాము. ఆయన అందుబాటులో ఉండటం కూడా బాగుంది. తర్వాత ఇప్పుడు ఇది రైతుల సబ్సిడీ మీద ఇవ్వడం కూడా చాలా మంచిదండి. దాదాపు 80%. అదే రకంగా డ్రిప్ కూడా పెంచాలండి. ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ ఆలోచిస్తున్న చెప్పారు ఎమ్మెల్యే గారు సారి 10 ఎకరాల వరకు కూడా పెంచాలండి. ఓకే, అది 5 ఎకరాల ఉంది 90%. అది 10 ఎకరాలు చేస్తే చాలా మంది తినేదేం కాదు కదా, అది అందరూ ఉపయోగించుకుంటారు. రైతు కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగించేది డ్రిప్ అండి. అది గత టీడీపీ గవర్నమెంట్ చాలా అందుబాటులో తీసుకొచ్చారు, మధ్యలో ఇబ్బంది పడ్డాం. మళ్ళీ ఇప్పుడు బాగుందండి. అది మళ్ళీ దాన్ని సీఎం గారు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఈ డ్రోన్లు అందరికి కూడా అందరికి ఉపయోగం. ఇప్పుడు లేబర్ చాలా ఇబ్బంది అయిపోతుంది. దాని మీద అవైలబిలిటీ చాలా తక్కువ. అవును, మనుషులతో పని లేకుండా అది బాగా ఉపయోగించుకోవడం బాగుంటుందండి. మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇంకా సబ్సిడీ పెంచాలి, దీనికి ఇంకా అవగాహన ఇంకా పెంచాలి. ప్రతి మీటింగ్లో కూడా అవగాహన కార్యక్రమాలు కూడా ఆల్రెడీ ఎమ్మెల్యే చెప్తారు. ఇప్పుడు దాన్ని ఇంకా అందరూ రైతులందరూ దాన్ని వినియోగించుకోవడం మంచిది. ఈ డ్రిప్ మెయిన్ డ్రిప్ అండి. డ్రిప్ నీళ్ళు మాకు అప్లంటేది కాబట్టి ఇది డ్రిప్కి కొంచెం ప్రాధాన్యత పెంచితే మంచిది. అది 10 ఎకరాల వరకు పెంచాలండి. 10 ఎకరాలు ఉన్న రైతుకు కూడా 90% ఇస్తే చాలా మంచిది. తర్వాత ఈ డ్రిప్పులు ఇంకా సాగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. నీళ్ళు ఉపయోగించడం బాగుంటుంది. ఓకే, ఇంతకీ డ్రోన్లు ఎలా పనిచేస్తాయి, ఏంటి, దీన్ని నిర్వహించే వాళ్ళు లేదా దీన్ని తయారు చేసిన వాళ్ళతో పూర్తి విషయాలు తెలుసుకుని మనం ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఈ డ్రోన్ అసలు ప్రత్యేకత ఏంటి? ఈ డ్రోన్ అనేది డ్రోగో డ్రోన్ కంపెనీ ద్వారా తయారు చేయబడింది. ఇది గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా RKVY అనే స్కీమ్ ద్వారా ఇది రావడం వల్ల దీని పేరు వచ్చేసి డ్రోగో కృషి 3.0. ఓకే, 3.0 వెర్షన్ అనమాట. ఇది ఏంటంటే 6 నిమిషాల్లోనే ఎకరం పొలాన్ని అనేది ఇది స్ప్రేయింగ్ చేయకుండా దొరుకుతుంటుంది. దీన్ని మనం ఇంక్లూడెడ్గా ఇచ్చింది ఏంటంటే 5 సెట్స్ ఆఫ్ బ్యాటరీస్, 2 సెట్స్ ఆఫ్ చార్జర్స్, 5 ప్రొపల్లర్స్, 1 యూనిట్ ఆఫ్ సెక్షన్స్ అనమాట. దీన్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే రైతుకు లాభదాయకంగాను పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ కానీ తక్కువ మోతాదులో యూటిలైజ్ చేసుకుని ఫార్మర్కి బెనిఫిషియరీ అనేది ఈ విధంగా జరిగే విధంగా దీన్ని చేయడం అనేది జరుగుతుంది అనమాట. దీనికి ఏంటంటే బయట ఉన్న వాటితో పోల్చుకోవడం జరుగుతుంటే దీనికి బ్యాటరీ ఎఫికసీ కానీ దీంట్లో ఉన్న ప్రొపల్లర్స్ కానీ అన్ని ఎక్కువగా ఉండడం వల్ల ఇది రైతుకి అనేది అనుకూలంగా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంతకీ ఇప్పుడు ఈ డ్రోన్ ఉపయోగించాలంటే ఆ రైతు దగ్గర ఎన్ని ఎకరాలు ఉండాలంటారు, ఏంటి దాని కెపాసిటీ? యాక్చువల్గా రైతు దగ్గర నార్మల్గా ఒక 5 ఎకర్స్ అబవ్ ఉన్నట్టయితే దాన్ని చూసుకోవడానికైనా కానీ రేపొద్దున దీన్ని యూజ్ చేసుకుని బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికైనా కానీ ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. ఇది ఇప్పుడు ప్రస్తుత కాలంలో మ్యాన్ పవర్ తక్కువైపోవడం వల్ల దీని అనేది ఆల్టర్నేటివ్గా డ్రోన్ అనేది తయారు చేయడం జరిగింది. ఆ మ్యాన్ పవర్ని తగ్గించి మిషన్ పవర్ అనేది పెంచి రైతుకి బెనిఫిషియరీ విధంగా పెంచడం కోసమే ఇది తీసుకొచ్చారు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇంతకీ ఈ డ్రోన్ ఏమేమి పనులు చేయగలదు? ఈ డ్రోన్ అనేది ప్రస్తుతానికి ఈ డ్రోన్ మాత్రం ఓన్లీ ఇన్సెక్టిసైడ్ మాత్రం స్ప్రేయింగ్స్ మాత్రం చేయడానికి ఉంటుంది. ఫ్యూచర్లో అప్గ్రేడెడ్ కూడా చేస్తున్నాం అనమాట. ఫెర్టిలైజర్ అంటే దాని ఏమంటారు, స్ప్రెడర్ అంటారు కదా, ఆ టైప్ కూడా అప్గ్రేడ్ చేయడం కూడా R&Dలో అది నడుస్తూ ఉంది. ప్రజెంట్ ఇనిషియేషన్ ప్రకారం మాత్రం ఫెర్టిలైజర్, ఇన్సెక్టిసైడ్ మాత్రం సప్లిమెంట్స్ కోసం దీనికోసం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇంతకీ మీరు ఎన్ని అవైలబిలిటీలో ఉన్నాయి మీ దగ్గరలో? ఇప్పుడు ఆల్రెడీ మొత్తం ఎంటైర్ స్టేట్ మొత్తం మీద ఈ RKVY స్కీమ్ 875 డ్రోన్స్ అనేది అవైలబిలిటీ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు ఈ రోజు వరకు 300
375 డ్రోన్లు అనేది డిస్పాచ్ అయిపోయింది. ఓకే. 300 ఇంకా రిమైనింగ్ అనేది సెకండ్ కన్సైన్మెంట్లో మేము అనేది ప్రొవైడ్ చేస్తాం. ఎందుకు దీని నుంచి మీకు స్పందన ఎలా ఉందంటారు? దీని నుంచి స్పందన బెనిఫిషియరీ నుంచి మాత్రం హ్యాపీ పర్ఫార్మెన్స్ జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇంకా మేమే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వకుండా, అంటే ఇంకా డెలివరీ అనేది చాలా తక్కువ స్లో అవుతుంది అనమాట. వాళ్ళు ఇంకా రెడీ టు టేక్ దట్ డెలివరీ అండ్ డిమాండ్ హ్యూజ్ ఉంది, ఫుల్ యూజ్ చేస్తాం. ఓకే. సప్లై అనేది ఇక మీ చేతిలో ఉంది. బేస్డ్ ఆన్ డిమాండ్ మీరు సప్లై చేయగలరు. అంటే ఇప్పుడు అన్ని కూడా మీరు ఎంత టైం తీసుకొని ప్రొవైడ్ చేసుకుంటూ వస్తాం. ఓకే. ప్రజెంట్ అయితే ఇప్పుడు వరకే మొత్తం గవర్నమెంట్ వారు మాకు ఇచ్చిన మొత్తం 875 డ్రోన్స్ నిమిత్తం ఇప్పుడు నిన్నటి వరకు 375 డ్రోన్లని డెలివరీ ఇచ్చాం. ఓకే. ఇంకా ఒక 15 డేస్లో మొత్తం ఆల్ ఓవర్ ద మొత్తం కంప్లీట్ చేసేస్తాం. థ్యాంక్ యూ. ప్రత్యేక నమస్కారాలు. మరీ ముఖ్యంగా జగన్నాథపురం వాసులకి ప్రత్యేక అభినందనలు అండి. ఇంత మంచి వేదికకి మీరు ఒక వేదిక తయారు చేసి మా అందరికీ కూడా ఇంత మంచి ఆతిథ్యాన్ని ఇచ్చినందుకు నిండు వందనాలు. సదా దేవుడు మీకు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. ఈరోజు సాంకేతిక పరమైన అంశాలు ఆల్రెడీ చాలామంది మన నాయకులు మాట్లాడారు, అధికారులు మాట్లాడారు. అయితే వ్యవసాయాన్ని మనం ఎలా చూడాలి అనే దాని మీద మనకు ఒక కోణం ఉండాలండి. ఇప్పుడు జరుగుతున్న జీవన విధానంలో కానీ సమాజంలో కానీ జనాలు సాంకేతికత వైపు, ఉరుకు పరుగుల యాంత్రిక జీవితాల వైపు పరిగెడుతున్నారు. అంటే దాని అర్థం ప్రకృతికి దూరంగా పరిగెడుతున్నాం. ఒక్క 2 నిమిషాలు ఫ్యాన్ ఆపితే నాకు చెమటలు పడుతుంది. పాపం దాకా నుంచి ఇంత మండు టెండల్లో ఉన్నారు. నిండు వందనాలు మీకు అందరికీ. తిట్టుకోకండి, ఒక మంచి కార్యక్రమం 2 నిమిషాల్లో ముగిద్దాం. అయితే ఎప్పుడైతే మానవుడు ప్రకృతికి దూరంగా పరిగెడుతున్నాడో మరణానికి దగ్గరగా వెళుతున్నాడని అర్థం. నేను ఈ నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు 29 ఏళ్లకే హార్ట్ అటాక్లతో చనిపోయిన కుర్రవాళ్ళని చూశాను. 30 ఏళ్ళకి, 32 ఏళ్ళకి. చాలా దారుణం. మేము చిన్నప్పుడు హార్ట్ అటాక్ అంటే 70 ఏళ్ళ తర్వాత 65 ఏళ్ళు అలా వచ్చేది. ఇప్పుడు జేడీ గారు మాట అన్నారు, రైతులందరూ ఏజ్డ్ పీపుల్ కనపడుతున్నారు, నిజానికి యువకులు కనపడట్లేదని. నిజానికి ఎవరు వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించట్లేదు. ఆఖరికి ఏదైనా నేను చిన్న ఉద్యోగం అన్నా చేసుకుంటాను తప్ప వ్యవసాయం వైపు వెళ్ళడానికి ఏ ఒక్క వ్యక్తి మొగ్గు చూపట్లేదు. దీనికి అనేక కారణాలు. ప్రపంచమంతా స్పీడ్గా పరిగెడుతూ కార్లు, బైకులు, ఫ్లాట్లు, సెల్ ఫోన్లు ఇలా మోడర్న్ లైఫ్ వెళుతుంటే మళ్ళీ వెళ్ళి నాగలు పట్టుకునో ట్రాక్టర్ పట్టుకునో పొలాల్లోకి వెళ్ళి వ్యవసాయం చేయాలా అనుకుంటున్నారు. కానీ ఇక్కడ నేను గమనించింది ఏంటంటే వ్యవసాయం అనేది మన జీవనంలో అంతర్భాగం. అంటే వ్యవసాయం ద్వారా మాత్రమే మానవుడు ప్రకృతికి దగ్గరగా ఉంటాడు. ఇంక ఏ వ్యవస్థకి మీకు అవకాశం లేదు. ఒక్క రైతు మాత్రమే ప్రకృతికి అతి దగ్గరగా ఉంటాడు. అంటే అత దగ్గరగా ఉండడం అనేదే మన జీవన విధానం, మన జీవన ప్రణాళిక. అలా ఉండి తీరాల్సిందే. అలా ఉంటేనే ఒక ప్రశాంతమైన జీవితం, ఒక జీవన ప్రమాణాలు, మెరుగైన జీవన ప్రమాణాలు కలిగి ఉన్న జీవితం సాధ్యమవుద్ది. ఈ రోజున ఇక్కడ ఇంతమంది పెద్దలు ఉన్నారు, వ్యవసాయం చేసే పెద్దలు. నిజానికి గమనిస్తే మాకంటే మానసికంగాను, శారీరకంగాను, ఆధ్యాత్మికంగాను అన్ని రకాలుగా చాలా ఉన్నత స్థాయిలో ఉంటారు. మేము పైకి కొంచెం కలర్ఫుల్ చొక్కాలు వేసుకుని ఈ తిరగొచ్చు, కానీ వాళ్ళ జీవన విధానమే చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడుండే యువకులు ఎవరినైనా అడగండి, నిన్న ఏం జరిగిందో గుర్తుండదు, మొన్న ఏం జరిగిందో గుర్తుండదు, పోయిన వారం ఏం జరిగిందో గుర్తుండదు. అంటే ఒక రోజులో 24 గంటలు ఎలా పూర్తవుతున్నాయో తెలియట్లేదు. అంటే అంత వేగంగా ఉరుకు పరుగుల జీవితం అయిపోయింది. గతంలో పొద్దున్నే లేచేవారు, పొలాల్లోకి వెళ్ళేవారు, పని చేసుకొచ్చేవారు, మళ్ళీ మధ్యాహ్నం వచ్చి 1 గంట పడుకునేవారు భోజనం చేసి, మళ్ళీ సాయంత్రం వెళ్ళి ఏమైనా ఆవులు గేదెలు ఉంటే పాలు తీసుకునే కార్యక్రమం తీసుకుని మళ్ళీ వచ్చి సాయంత్రం చీకటి పట్టాక అందరూ కూర్చుని మంచి చెడ్డ మాట్లాడుకుని మళ్ళీ ఆరు బయట పడుకుని మళ్ళీ ప్రశాంతంగా లేచి పని చేసుకునేవారు. అంటే ఈ రకంగా మనిషి జీవన విధానం అనేది
వ్యవసాయంలో అంతర్భాగం అనేది ప్రకృతికి దగ్గరగా ఉండేవాళ్ళు. ప్రకృతి దూరంగా పెరిగాం. ఈ రోజున చిన్న వయసులోనే రోగాలు. మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను వచ్చిన 10 నెలల కాలంలో CMRF రిలీఫ్ ఫండ్ ద్వారా 3 కోట్ల రూపాయలు వైద్యానికి ఖర్చులకు ఇచ్చాం. అంటే 3 కోట్ల రూపాయలు అంటే వాళ్ళు ఇచ్చిన బిల్స్ ఒక 6 కోట్లు 7 కోట్లు ఇస్తే 3 కోట్లు శాంక్షన్ అయింది. ఇంకొక 600 అంటే 400 ఫైల్స్కి వచ్చిన డబ్బులు అవి. ఇంకొక 600 ఫైల్స్ ఉన్నాయి. అంటే అవొక 10 కోట్లు పెట్టుకోండి. అంటే ఈ 10 నెలల కాలంలో గోపాలపురం నియోజకవర్గంలో నా పరిధిలోకి వచ్చిన వైద్యానికైన ఖర్చులు దాదాపు 16 నుంచి 17 కోట్ల రూపాయలు. అంటే నా పరిధిలోకి రాకుండా నేరుగా ప్రైవేట్ హాస్పిటల్కి ఇంకో చోటకి వెళ్ళి చేసుకున్న ఖర్చులు ఎంత అంటే సుమారుగా 40 నుంచి 50 కోట్ల రూపాయలు. అతి సాధారణమైన గోపాలపురం లాంటి నియోజకవర్గం, మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలుండే ఒక నియోజకవర్గానికి వైద్యానికి ఖర్చు పెట్టిన ఖర్చు దాదాపు 40 నుంచి 50 కోట్ల రూపాయలు. దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే, ఇంతమంది రోగాలకు దగ్గరగా, మరణానికి దగ్గరగా పరిగెడుతున్నాం. మనం కష్టపడే కష్టార్జితం మొత్తం కూడా వైద్యానికి ఖర్చు అవుతుంది. అంటే ఎప్పుడైతే ప్రకృతికి మనం దూరంగా వెళ్ళామో మళ్ళీ ఇంకోటి అనుకోవచ్చు, వ్యవసాయం కూడా ఈ రోజున చాలా విషతుల్యం అయిపోయింది. నేలను మనం విషతుల్యం చేసేసాం, గాలిని విషతుల్యం చేసేసాం. ఆఖరికి పండిన తర్వాత పంట కూడా ఎక్కువ కాలం ఉండాలంటే ఆకుకూరలు కూరగాయలు కొంచెం తాజాగా ఉంటే తప్ప కొనరు. కాబట్టి కోసే ముందు కూడా మందు కొట్టు కోస్తున్నాం. అంటే పూర్తిగా విషతుల్యమైపోయిన ఆహారం. అంటే ఒక సంప్రదాయ ధోరణిలో వ్యవసాయాల్ని సేంద్రియ ఎరువులతో చెయ్యాలి. మరొకటి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన యొక్క వ్యవసాయం అనేది బాధ్యతగా తీసుకోవాలి. తీసుకోకపోవడం వల్ల, వ్యవసాయం కుంటుపడిపోవడం వల్ల చాలా చోట్ల అంటే గత ప్రభుత్వాలను నేను దగ్గరగా గమనించాను, అనేక మరణాలు. నాకేమనిపించిందంటే, నిజానికి రైతు ఆత్మహత్య చేసుకునే బదులు వ్యవసాయం ఆపేయచ్చు కదా అనిపించింది. మరో కోణం ఏమనిపించిందంటే, రైతుకి వ్యవసాయం అనేది వ్యసనం. చేయలేని పరిస్థితి ఉంటే ప్రాణం వదిలేస్తున్నాడు తప్ప వ్యవసాయాన్ని వదలట్లేదు. అంటే భూమిని, భూతల్లిని కానీ, ఆ వ్యవసాయ సాగుని కానీ అతను ఎంత మమేకమై అంతర్భాగం అయిపోయాడు. అంటే ఈ రోజున సమాజం యొక్క బాధ్యత రైతును కాపాడుకోవడం, వ్యవసాయాన్ని కాపాడుకోవడం. సమాజం యొక్క బాధ్యత అందరం కూడా వ్యవసాయంలోకి అంతర్భాగం అవ్వాలని. ఈరోజు నేను ఈ ఏరువాక కార్యక్రమం సాక్షిగా వచ్చే సంవత్సరం నుంచి నేను కూడా సొంత భూమి కొనుక్కునేంత స్థాయి చేయలేకపోవచ్చేమో కానీ కౌలుకు తీసుకుంటా. నేను కూడా ఒక 5 ఎకరాలో 10 ఎకరాలో కౌలుకు తీసుకుని వ్యవసాయం అనేది నా బాధ్యత, సామాజిక బాధ్యత. ఇక్కడ లాభ నష్టాలతో పని కాదు. ఇది నా జీవన విధానం. నా జీవన విధానమే వ్యవసాయం అంతర్భాగం. చిన్నప్పుడు మా నాన్న మాకు పొలం ఉంటే పొలం పనికి పంపించాడు. మా పొలంలో పని చేసుకుని స్కూల్ టైం కల్లా వచ్చేసి స్కూల్కి వెళ్ళి వచ్చేసి మళ్ళీ సాయంత్రం మాకు ఆవులుంటే తీసుకొచ్చి కట్టేసి చేసేవాడిని. అంటే చదువుకుంటూనే వ్యవసాయాన్ని నా అంతర్భాగంగా చేశాను, నా జీవన విధానంగా చేశాను. మరొకటి, ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులండి, వ్యవసాయ శాఖ అధికారులని నిండు వందనాలండి మీ అందరికీ. ఈ యొక్క ఏరువాక సాక్షిగా మీ అందరికీ ధన్యవాదాలు. గత సంవత్సరం వైసీపీ పాలనలో ఇదే సందర్భంలో 29,000 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే నేను వచ్చాక 49,000 టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేశాం. అంటే 20,000 మెట్రిక్ టన్నులు అదనంగా కొనుగోలు చేసి 24 గంటల్లో డబ్బులు జమ చేయడం. వీటన్ని విషయాల్లో అధికారులు కూడా నాతో నడిచినందుకు. రెండవది, మా నాయకులండి. ఏ కార్యక్రమం నేను తీసుకున్నా, ఈరోజు ఏరువాక నిజానికి ఎందుకు వచ్చిన మనకి ఈ కార్యక్రమం అని మా నాయకులు అనుకోలే. భుజాన్ని వేసుకొని బాధ్యత తీసుకొని ఇంత మంచిగా ఆహ్లాదకరంగా ఇంత మంచి కార్యక్రమాన్ని చేశారు. ఎప్పుడు కూడా వ్యవసాయం అనేది, రైతు అంశం అనేది నా మనసుకు ఎప్పుడు దగ్గరగా ఉంటుంది. నేను మొట్టమొదటిసారి రైతుల కష్టాలు చూసి నియోజకవర్గంలో మనకి చెరుకు మిల్లు నుంచి గోపాలపురం వరకు 15 కిలోమీటర్లు రైతుల కోసం నేను పాదయాత్ర చేశాను. ప్రకృతి కూడా కరుణించి వర్షం కూడా వచ్చింది. ఆ రోజున నిండు వర్షంలో 15 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అప్పుడు ఉన్న ఎంఆర్ఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం, రైతు కష్టాలు తీర్చాలని. మరి ఈ రోజున అధికారంలో ఉన్నాం కాబట్టి నా బాధ్యత మనందరం కలిసి ప్రకృతిలో మమేకమయ్యి
ఈ యొక్క సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేయాలనేది నా లక్ష్యం. ప్రకృతికి మమేకమైనప్పుడే పరిపక్వత గల వ్యక్తిత్వం బయటకు వస్తుంది. ప్రకృతిని వదిలేసినోడు తన తల్లిదండ్రులు కూడా వదిలేస్తాడు. ఇది నేను నమ్మిన సిద్ధాంతం. కాబట్టి మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమగా చూసుకోవాలని మీరు కోరుకుంటే వాళ్ళను కూడా వ్యవసాయంలో అంతర్భాగం చేయమని మనవి.